దేవునికి నిన్ను దూరపరుస్తున్న స్నేహాలు ఏమైనా ఉన్నాయా? దేవునికి నిన్ను దూరపరుస్తున్న స్నేహాలు ఏమైనా ఉన్నాయా? అది మేబీ 1 year నుంచి కొనసాగుతున్న స్నేహం అయి ఉండొచ్చు, మేబీ 10 years నుంచి థిక్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకవేళ ఆ పలానా వ్యక్తితో నేను స్నేహం చేయడం వల్ల ప్రార్థనకు దూరం అయ్యాను, దేవునికి దూరం అయ్యాను, నాలో లోకాశలు ఎక్కువ రేకెత్తుతున్నాయి, నాలో దురాశ ప్రవేశించింది, నాలో బ్యాడ్ మౌత్ అనే ఒక అలవాటు వచ్చేసింది, పలానా వ్యక్తితో నేను స్నేహం చేయడం వల్ల పలానా వ్యక్తి నాకు సినిమాలు అంటించాడు, ఈ అలవాటు అంటించాడు, ఆ అలవాటు అంటించాడు, లేకపోతే ఈ చెడ్డ అలవాట్లు, ఈ చెడ్డ పరిస్థితుల్లోనికి పలానా వ్యక్తితో స్నేహం చేయడం వల్ల నేను వెళ్ళాను అని ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారిని నీ జీవితంలో కొంచెం దూరం పెట్టు. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఆరిపోయిన దీపాల వంటి జీవితాలు ఎవరైనా ఉంటే వారిని వెలిగించగలిగితే నువ్వు వెలిగించు. ఒకవేళ వారు వచ్చి నీలో ఉన్న మంటను ఉఫ్ అని ఆర్పేస్తారంటే వాళ్ళకి దూరంగా ఉంటు. ఎందుకంటే నువ్వు కూడా నరకానికి వాళ్ళతో పాటు వెళ్తే ఇంకంతకన్నా దురదృష్టం ఇంకోటి ఉండదు కదా. మనం వెలగాలి. ఆరిపోయిన అనేక మంది జీవితాలను వెలిగించాలి. నీకు చేతనైతే వెలిగించి అడుగు, దేవుని శక్తిని అడుగు. ప్రభా, పలానా స్నేహితురాలు ఉంది, పలానా స్నేహితుడు ఉన్నాడు, ఆరిపోయి ఉన్నాడు, వెనుదిరిగిపోయి ఉన్నాడు, లోకానుసారంగా బ్రతుకుతున్నాడు, లోకానుసారంగా ఆలోచిస్తున్నాడు, అతన్ని నీ కొరకు నేను సంపాదించాలి, నాకు సహాయం చేయని. ఒకవేళ